సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ప్రియమైన ప్రభువా, నీ వాక్య భాగం కొరకు స్తోత్రాలు. ఇక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు స్తోత్రాలు. అది మరింత పరిపూర్ణంగాను పరిశుద్ధంగాను నీకు ఇష్టంగాను జరగడానికి సహాయం చేయండి. ఆసక్తి కలిగి నీ సేవకుడు కొంత ఇక్కడ పనులు జరిగించుండగా దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆసక్తి ఇంకా విస్తరించాలి, ఈ సేవ ఇంకా విస్తరించాలి, సంఘము దీవించబడాలి. ఈ రాత్రి ఇక్కడ చేరిన పెద్దలను అందరినీ ఆశీర్వదించండి, వాక్య ప్రత్యక్షతనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరైనా ఒక ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, హలో ఇది చూడండి, ఆ కొడుకుని చూసి మాకు అబ్బాయి పుట్టాడు అంటాడు, మాకు మనవడు పుట్టాడు అంటారు. మా ఇంట్లో పుట్టాడు అంటారా, మనకు పుట్టాడు అంటారా? చెప్పరే. మరట ఒక ఊరిలో పెద్ద మనిషి ఉన్నాడంట. ఆ పెద్ద మనిషి అందరి దగ్గరికి వెళ్ళి ఓదార్చేవాడంట. ఏమని? వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఏడుతున్నాడు అతను. పర్లేదు లేవయ్యా, తల్లి వృద్ధురాలు అయిపోయింది, వెళ్ళిపోయింది, నీకే కాదు నాయనా, నాకు కూడా తల్లి లాంటిదే, బాధపడబాక తమ్ముడు అని భుజం మీద చేసి ధైర్యం చెప్పేవాడు. తర్వాత అతను చెల్లెలు చచ్చిపోయి ఏడుతున్నాడంట. ఏడుతుంటే అక్కడికి వెళ్ళి, పర్లేదులే బాబు ఏడవబాక, ఈ చెల్లెలు చాలా మంచిది, వచ్చినప్పుడల్లా కాఫీ ఇచ్చేది, పాపం ఎందుకో దేవుడు తీసుకున్నాడు, నీకే కాదు నాకు కూడా చెల్లెలు లాంటిదే నాయనా అని వాడిని ఓదార్చాడంట. గురువుగారు ఇట్లా ఓదార్స్తుంటే శిష్యుడు వింటున్నాడంట. అయ్యగారు అక్కడికి వెళ్ళి నీకే కాదు నాకు కూడా తల్లి లాంటిది అన్నాడు. ఇక్కడికి వెళ్ళి నీకే కాదు నాకు కూడా చెల్లి లాంటిది అన్నాడు. ఇప్పుడు గురువుగారు ఊరెళ్ళాడు అక్కడికో. ఈ లోపల శిష్యుడు ఉన్నాడు, ఒక అతను భార్య పోయి ఏడుస్తున్నాడంట. ఏడుతుంటే అక్కడ గురువుగారు ఏమన్నారు? నీకే కాదు నాకు కూడా తల్లి అన్నాడు. ఇక్కడికి వచ్చి నీకే కాదు నాకు కూడా చెల్లి అన్నాడు. ఇప్పుడు నేనేమనాలి అని ఆ ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి భార్య మీద పడి ఏడుతున్నాడంట. ఇప్పుడే నీకు 100 ఏళ్ళు నిండే అంటే అని ఏడుతుంటే, ఏడవబాక నాన్న, నీకే కాదు నాకు కూడా భార్య లాంటిది అన్నాడంట. ఇక ఆడు ఏడు బావేసి కర్రించుకుని ఎమటపడ్డాడంట. నీకంటా భార్య అవుతుందని. అడ్డంగా లేదు ఈ మాట. ఏమండి, అని చెల్లెలంటే అమ్మంటే ఓ రకంగా కొట్టుకుపోయింది, కానీ నీకే కాదు నాకు కూడా భార్య అంటే అర్థం లేని మాట, బుర్ర తక్కువ మాట. కానీ ఇక్కడ రాయబడింది బుర్ర తక్కువ మాట కాదు, మనకు కుమారుడు అనుగ్రహించబడినని ఉందన్నమాట. మాకని చెప్పట్లా యెషయా ప్రవక్త, మా కోసం మా జాతి కోసం అంటలా, ఆయన మా కులం కోసం మా గోత్రం కోసం అంటలా, సర్వలోకంలో ఉన్న మనుషులందరి కొరకు కుమారుడు అనే పేరుతో యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం. కుమారుడు కుచితాన్ మారయతీత కుమారః అని వేదాలు చెప్తున్నాయి. అంటే ప్రతి విధమైన పాపముల నుండి కుచితముల నుండి విడిపించగలిగేవాడు కుమారుడై ఉన్నాడు. అంతేకాదు చీకటిలో వెలుగును నింపేవాడు గురువై ఉన్నాడు. గు అనగా అంధకారం, రు అనగా నిరోధకం అనగా వెలుగు. ప్రైజ్ ద లార్డ్. అంధకారాన్ని బాపేవాడు యేసు, అజ్ఞానాన్ని బాపేవాడు యేసు, మరణాన్ని నుండి విడిపించేవాడు యేసు. హల్లెలూయా. మరణాన్ని నుండి విడిపించలేక ఆయన మరణమయ్యాడు. ఇడుజుడు అటు తిరుగుకొచ్చినావేంటి? ఎగిరి మీద పడిపోతా. ఇటు తిరుగు అడ్డం తిరుగుతున్నారు. ఇటు తిరగండి రా, గోడకేసి పడిపోయానండి, గోడలు పడిపోతాయి. అందుకే గమనించట పొగులుతున్నాయి. జరుగు గోడ నానుకోకపోగా ఇటు జరుగు. అది అట్ట జరగ. మంచి పిల్లలు, పోషడం పిల్లలంటే నెంబర్ 1. జరుగు. చెప్పేవాళ్ళు లేక చెడిపోయారని చెప్తారు వాళ్ళకి. ఒకళ్ళంకొకళ్ళు చూసుకుంటున్నారు, పలారం ఎప్పుడైనా అడుక్కుంటున్నారు. లేదు. దేవునికి స్తోత్రం. ఉందా నాయన? వీళ్ళకైనా పలారం ఏమైనా ఉందా? ఉందంటాయి. ఉండండి అట. మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఎవరికి అనుగ్రహించబడేను?
మనకు, మీకు, మాకు, అందరికీ, ప్రపంచంలో ఉన్న అన్ని జాతులకి 250 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. దాదాపుగా 190 దేశాల్లో ఇవాళ ఈ పండుగ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద పండుగ ప్రపంచంలో ఎక్కడా లేదు. యేసయ్య ప్రతి జాతిలో ఉన్నాడు, ప్రతి కులంలో ఉన్నాడు, ప్రతి రాష్ట్రంలో ఉన్నాడు, ప్రతి రంగోళ్లలో ఉన్నాడు, ప్రతి భాషల్లో ఉన్నారు అందరూ. దేవునికి స్తోత్రం. తెలుగులో పాట ఉంది, నడిపించు నానావా, అదే పాట హిందీలో ఉంది, ఆవాజ్ ఉఠాయేంగే అమ్ముతో బజాయేంగే, అన్ని భాషల్లో ఉందన్నమాట. యేసు మంచివాడు, యేసు మంచివాడు, యేసు మంచివాడు, మంచివాడు నాకు. యేసు అచ్చా హై, యేసు అచ్చా హై, యేసు అచ్చా హై, అచ్చా హై ముజ్కో. అల్లా అచ్చా హై, అల్లా అచ్చా హై, అల్లా అచ్చా హై, అచ్చా హై ముజ్కో. యేసు, యేసు నల్లవార్, యేసు నల్లవార్, యేసు నల్లవార్, నల్లవార్ ఎన్నక్కు. నల్లవారు అంటే నల్లోడని కాదు, మంచోడని. దేవునికి స్తోత్రం. తమిళ్ అందరూ స్తోత్రం చెల్లించండి. అన్ని భాషలలో యేసయ్య ఉన్నాడు, అన్ని స్థలాల్లో యేసయ్య ఉన్నాడు. సూర్యుడు వెలుతురు లేని దేశం లేదు, యేసయ్య వెలుతురు లేని ఖండం లేదు. దేవునికి స్తోత్రం. అన్ని ఖండాల్లో క్రిస్మస్ తాత ఒరే తిండి ఎక్కువైనట్టుంది, ఇటుకి మెలకుండా చూస్తున్నాడు, మీసం ఎట్టు తిప్పు, అది అట్ట తిప్పు, పెద్ద పులి మంచిది, అటు చూసి తిప్పు, నాయక తిప్పుతావేరా. ప్రైజ్ ద లార్డ్. చూడు, హ్యాపీగా క్రిస్మస్ తాత వచ్చాడు. నువ్వు నుంచుంటాకి పర్మిషన్, కూర్చుంటాకి లేదు. ఇక్కడ నుంచి వెళ్ళేదాకా కూర్చున్నావో నీ శాటిలైట్లు మొత్తం లాగేసుకుంటావే, అందుకని జాగ్రత్త, అటు నుంచో. దేవునికి స్తోత్రం. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చెప్పండి. ఆయన భుజము మీద రాజ్యభారం అంటే ప్రపంచ భారం ఉంది. అసలు ఆయన ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీ బరువులు మీరే మోసుకోండి అంటలా. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటే మన భారం అంతా ఆయన మోయడానికే వచ్చాడు. మన బరువులు మోయడానికి వచ్చాడు. వ్యాధుల భారంతో ఉన్నావా, అప్పుల భారంతో ఉన్నావా, కుటుంబ సమస్యల భారంతో ఉన్నావా, నీ బతుకే నీకు భారం అయిపోయిందా, అయితే యేసు దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. తీరానికి ఎంత దూరమైనా నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడిచి నావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక నజరేయుడేసుని ముందు నడువగా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, తీరానికి చేరు. తీరానికి చేరు, ఎంత దూరమైనా. హల్లెలూయా. నువ్వు అలసిపోయావా? నీ ఆత్మలో కృంగుబాటు వచ్చిందా? దిగులుతో చింతతో ఉన్నావా? అయితే యేసును చూడు. యేసయ్య నీకు సహాయం చేయడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుని చేత పంపబడిన కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
అందుచేత ఈయన మన కోసం అనుగ్రహించబడిన కుమారుడు. ఆయన మీద నీ భారం ఉంది. రాజ్యభారం అని చెప్పుకునే కంటే నా భారం ఆయన మీద ఉందని చెప్పాలి. చెప్పండి అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీ భారం మోసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. నీ సమస్యలు తొలగించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. యేసయ్య నీ భారం మోస్తే నీకు విశ్రాంతి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వెనకకి మా మామగారు సూడిదలు తీసుకెళ్తుందంట మనరాలకి. కూర్చోరా, కూర్చో, మళ్ళీ నిద్రపోయేవాళ్ళు చెప్తా. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుంది? తీసుకెళ్తుంటే ఎండాకాలం మీలాంటి పల్లెటూరికి నడిచి వస్తుంది, సరైన బస్సు దొరకలా. ఎవరో కారు వేసుకుని వెనక నుంచి వస్తున్నారంట. పాపం ముసలమ్మ ఎండలో పడి రొప్పుతుంది, రోజుతుంది. మామ కారులో కూర్చుంటావా అన్నాడంట. మా బాబే కూర్చుంటాను అన్నదంట. డోర్ తీస్తే కూర్చోబెట్టాడు. వెనకాల కూర్చుంది సీట్లో. కూర్చుని ఈ సూడిదలు తెచ్చే మూట మొత్తం నెత్తిరెట్టుకుందంట. ఈయనకి అద్దంలో కనపడింది ముందు చూసి. మా అమ్మ, నిన్ను మోసే కారు నీ మూట మోయట్లేదా? నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నా, దించుకుందంట. అయ్యా, కారన్న దిగితే కానీ మూట మాత్రం దించనట్టుందంట. ఆ మూట అంటే అంత ఇది కొట్టేస్తాడండి ఈయన. చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చినాక వాళ్ళ భారాలు వాళ్ళే మోసుకుంటారు, వాళ్ళ కష్టాలు వాళ్ళే పడతారు. ఈ మర్మం తెలియట్లే చాలామందికి. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీ భారం ఆయన మీద వేయాలి. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఎన్నడికి ఎవడో రాజమండ్రిలో ఇల్లు కట్టుకున్నాడంట, పెద్ద బిల్డింగు. వాడంత బిల్డింగ్ కట్టాడంట. రాత్రిపూట నిద్ర పడతలేదంటాడికి. ఏంట్రా నిద్రపోవట్లేదంటేను ఈ స్లాబుడి మీద పడిపోద్దేమని అన్నాడంట. రాత్రి అంతా ఇటు చూస్తే ఆగుద్ది అది. చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించి చించి గుండె నొప్పి వస్తుంది. చాలామంది ఎక్కువ ఆలోచన అయ్యే గుండె నొప్పి వస్తుంది. ఇజ్రాయిల్లో ఊరినే కాదు, ఎప్పుడు చూపించిన ఈ పిల్లల్ని నేను ఎట్లా పోషించవలేను. అయ్యో, ఈ పొలము వర్షం వచ్చి పోయేటట్టుగా పోకముందే అసలు జరగాల్సిన నష్టం జరగకముందు ముందే చింత. ఆ చింత వల్ల అనారోగ్యాలు వస్తాయి. నువ్వు చింతించడం వల్ల నీ మూరుడెత్తు పెరగదన్నాడు. నువ్వు చింతించడం వల్ల నీ తల వెంట్రుకల్లో తెలుపు నలుపుగా మారవన్నాడు. విశ్వాసి అనేవాడు దేవుని మీద భారం వేసి నిశ్చింతగా ఉండాలి. చింత పడతా కూర్చోకూడదు. చింతలు పడతాకే నేను వచ్చాను అన్నట్టుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్ చింత పడకూడదని చింతారావుని ఇజ్రాయేల్గా మార్చాం. అందరికీ చెప్పాలి, అతను నా పేరిక చింతారావు కాదు, నా పేరిక ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన విశ్వాసి, నువ్వు దిగులు పడకూడదు. దేవుడు నీ భారం మోయడానికి వచ్చాడు. ఆకాశము నుండి దిగి వచ్చిన దేవకుమారుడు యేసయ్య. ఈ రాత్రి నా మాటలు మైక్ ద్వారా వింటున్న ప్రతి వారికి శుభవార్త. మీ భారం దేవుడి మీద వేయండి. ప్రభువా, మాకు సహాయం చేయమని అడగండి. ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చర్చి మొదలెట్టాం నారాయణనగర్లో. 2వ అంతస్తు వేసాం. 90% అయిపోయింది. ఇక ఈ రాళ్ళు వేయడం గ్లాసులు పెట్టడం అయితే అయిపోయినట్టే. తెచ్చేసాం. అవి కూడా పాలిష్ ఇది టైల్స్ తెచ్చేసాం. ఇంచుమించుగా ₹1,00,000 పనైనా దేవుని హస్తంతో సాగుతుంది. విజయ్కి కూడా తెలుసు ఆ పనుల విషయం. ఆయనే వెళ్ళి మందరిని చేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే, ఆ పక్కన పొలం ఉంది, అది లేపేసి అటు ప్రారీ గోడ కట్టాలని చెప్పా. పిట్ట గోడ కట్టాలి, ఆ ప్రారీ గోడ కట్టాలని చెప్పాను. చాలా మనిషి అంత లోతునుంది ఆ ప్రక్కన, చాలా పల్లం. అది అడిగితే ఇప్పుడు ఇసుక ఏం రావట్లేదండి అని చెప్పారు. అప్పుడు రాజశేఖర్ అని చర్చి పక్కన ఉన్నాడు ఒక అతను. అతను అన్నాడు, అయ్యా, అసలు ఈ చర్చి పూర్తయ్యే లోపలనన్నా మనకి అసలు బొసుకొచ్చేనా? గోడ కట్టినా అటు నెట్టేస్తుంది. అసలు అంత లోతుంది, మనిషి కంటే లోతుంది ఆ గొయ్యిలాగా. అయితే నేనన్నా, ఏమయ్యా, దేవుడిని అడిగితే ఇన్ని చేశాడు, ఇంత ఇచ్చాడు, అది ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు అని చెప్పాను. చెప్పిన 3వ రోజుకి బుసక ఎంత కావాలో అంత వచ్చేసింది. దేవునికి స్తోత్రం.
ముందు ఇసుకే వచ్చింది, ఆ ఇసుకతో పాటు బొసకొచ్చింది, 3 ట్రక్కులు వేసాము, మ్యాక్సిమం నిండిపోయింది. ఇంకో ట్రక్ వేస్తే ఇక సరిపోతుంది. అసలు మీ చర్చి పూర్తయ్యే లోపల ఇది వస్తుందా అన్నాడు సందేహంగా. ఇన్ని చేసిన దేవుడు అది ఎందుకు మానుకుంటాడని చెప్పాను. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటకరాయుడికి 7,500 ఇవ్వాలి. చివరిగా చాలా ట్రక్కులు వేసాం, ఒక 1000కి ఇవ్వాలి. అయ్యా ఇవ్వాలన్నాడు. రేపు పొద్దున ఇస్తానన్నా, 26వ తేదీని క్రిస్మస్ పండగకి ఏమైనా డబ్బులు వస్తాయని, పోషణ వాళ్ళు ఏమైనా ఇస్తారని. తీరా చూస్తే ఈరోజు అన్యుల్లోంచి, గౌడ కుటుంబంలోంచి ఒక అతను ప్రభువుని తెలుసుకున్నాడు. ఆయన భార్య భర్తలు చర్చికి వచ్చినాక పిల్లలు పుట్టారు, 2 మగ పిల్లలు. ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఒకడు బెజవాడలో చేసుకున్నాడు, ఆయన భార్య తెనాలో ఎక్కడో చేస్తుంది. వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళు ఇంకా రక్షణ పొందిన వాళ్ళు కాదు. చర్చి కడుతున్నారని తెలిసి ఆవిడ 8,000 ఇచ్చి పంపించింది కవర్లో. ఎటకరాయుడికి ఇవ్వగా 500 మిగిలిపోయినాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏది లేదు. అసాధ్యం అనే మాటే లేదు. ప్రైజ్ ద లార్డ్. నమ్మదగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. మీ భారం దేవుడి మీద వేయాలి. నేను ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్ని ప్రార్థన చేసుకుని హాయిగా పడుకుంటా, అంతేగా. దాని గురించి ఆలోచించి అదేమి ఉండదు. చాలామంది మీరు చాలా చింతిస్తున్నారనుకుంటా, తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. చింతించడం ద్వారా బుగ్గల లోపలికి వెళ్ళిపోతాయి. మొన్న ఒకడు అంటున్నాడు, నేను పెళ్లి చేసినోడు, ఎలా ఉన్నారు బాబు అన్నా. నేను మా ముసలమ్మ రాలేదండి అంటున్నాడు. ముసలిదంట అప్పుడే. ఈ ఒక ముసలోడంట. ముసలి వేషాలు ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు చూసిన చింతపడతా ఉంటే దేవుని మీద భారం వేసేవాడికి ముసలితనం రాదు. దేవునికి స్తోత్రం. హెల్దీగా ఉంటారు, వెల్త్ కలిగి ఉంటారు. వాళ్ళ జీవితంలో హెల్త్ అండ్ వెల్త్ దేవుడే ఇస్తాడు. సమృద్ధిని దేవుడే కలిగిస్తాడు. ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక సైకిల్తో నేను రాలేదా? మరి దేవుడు ఎన్ని కార్లు ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు క్షేమం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఉదయం 3 చోట్ల వాక్యం చెప్పొచ్చా, ఈ రాత్రికి మీ దగ్గరికి వచ్చా. దేవునికి స్తోత్రం. శక్తి ఎప్పుడైనా సరే దేవుడు వెళ్ళిపోవాలి, లెట్ us గో అంటే చాలు, ఎవరు రెడీ అన్నమాట. ఇక ఎవరు రెడీ ఎప్పుడైనా సరే దేవుడి కోసం. అయ్యా రేపు పొద్దునే వెళ్దాంలే, ఇవాళకి సాగలేములో, కడుపులో 4 గారెలు పడ్డాయిలే అనే రకం కాదు మనం. దేవునికి స్తోత్రం. కొంతమంది వేయవలసిన దానికంటే డోసు ఎక్కువ వేస్తారు కొద్దిగా. ఆ డోసు వల్ల ఏం జరుగుద్ది? బద్ధకం కాదు, దోర్పు. ఆ దోర్పులో ఇట్ట అంటూ ఉంటారు. మొన్న ఒకడే పొంతకొండలోకి మొహం పెట్టాడు, నిద్రపోయి. చాలామంది నిద్రపోతులు ఉంటారు. ఆ నిద్రపోతనం వల్ల సోమరితనం మాత్రమే కాదు, దరిద్రం వస్తుంది అన్నమాట. కొంతమంది కూడా అన్నం తింటా అన్నంలో పడిపోయాడు ముందుకి. ఎందుకంటే నిద్ర వచ్చి. అంత ఇదిగా తింటాం ఎందుకయ్యా? మొహం అంతా ఏంటి అట్టుందంటే మొహం పచ్చట్లో పడింది, మొహం మండుతుంది అంటున్నాడు. ఏంట్రా మొహం మండదు అన్నా? ఏమీ లేదు, పచ్చిరకాయలు పచ్చట్లో మొహం పడింది, ఆ ముక్కులోకి వెళ్ళిపోయింది. అది అంత ఇదిగా నిద్రపోయాడు. సోమరితనం ఉండకూడదు. ఈ గుళ్ళోకి వచ్చి కూడా చాలామంది ప్రార్థన చేస్తున్నారు అనుకుంటాం. రాగానే కోలు పైకి ఎత్తారు, ఎత్తి సొల్లు గారుతూ ఉంటారు. ఇక ఎవరు నొత్తే సుత్తి అంటూ ఉంటారు. శుద్ధి లేదు, చాలా లేదు. మనం అనుకుంటా వీళ్ళు ప్రార్థన ఎంత తీవ్రంగా చేస్తున్నారో అని. సొల్లు మొత్తం గారింది అక్కడ, కోడిగుడు సొల్లగా. వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అంట, వీళ్ళు గంటలు ప్రార్థన చేస్తున్నారంట. మళ్ళీ ఉపవాసాలంట. ఉపవాసుకోవడం రోజు 4 గారెలు తినొచ్చంట, 1 గ్లాసుడు సేమియా తాగొచ్చంట, 4 చక్కెర కేళీలు తినొచ్చంట, 1/2 కిలో జిలేబీలు మెక్కొచ్చంట. అది ఉపవాసం అంట. నిజం చెప్తున్నాను, నేను కళ్ళారా చూసి చెప్తున్నా, ఎవరిని ఎగతాళి చేయటం కాదు. మళ్ళీ వీళ్ళంతా ఉపవాసమేనంట. ఈ ఉపవాసం అయ్యే లోపల బూరెలు బుట్టలాగా వాసిపోతారు, తెగదంటారు. ఇక ఉపవాసం అనే పేరు మీద తినాల్సిన రకాలన్నీ రుచులన్నీ తినేస్తారు. ఉపవాసం లేనివాడు ఇంత అన్నమే తింటాడు. ఉపవాసం ఉండవాడికి ఇన్ని వెరైటీలు. అంటాడు దేవుడు. ఏంట్రా నువ్వు చేసే ఉపవాసం? పనికి మళ్ళాడా? ఉపవాసం అంటే అన్నం పానం మాంటాం.
నేనేమంటానంటే మరీ ఉండలేని వాళ్ళు ఎవరన్నా బిళ్ళలు వేసుకునే వాళ్ళు ఎవరన్నా లైట్గా టిఫిన్ చేయండి 2 ఇడ్లీలు అంటే, అయ్యగారు ఓ అరడజన్ తినొచ్చా? అరడజన్ ఏంట్రా, డజన్లు తినొచ్చు. నన్ను అడుగుతారు పర్మిషన్, అయ్యగారండి ఏమన్నా ఒక అరటిపండు ఒకటి తినవచ్చు, ఒకటి కాదు అరడజన్ తినేస్తారు. ఏకిపెట్టిన ఉపవాసం అన్నప్పుడు ఏం తినకూడదండి అసలు. గొంతెండి చావకుండా కాసిన మంచిలు తాగాలి అంతే. లేదు వేడి చేసి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు కాసిన మజ్జిగ తాగవచ్చు, అంతేగాని తిండి కాదు. అసలు విషయంలోకి ఇంకా రాలే, ఇప్పుడే వస్తున్నా. ఇక్కడ ఏముందంటే ఆయనకి బిరుదులు ఇవ్వబడినాయి. అందులో ఒకటి ఆశ్చర్యకరుడు. యేసయ్య ఎలాంటి వాడు చెప్పండి? ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన. వండర్స్ అండ్ మిరకిల్స్ చేస్తాడు. ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు. చెప్పు, వెరీ గుడ్. లేని దాన్ని కూడా ఉన్నట్టుగా చేస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యం యేసయ్య మాత్రమే చేయగలడు. ఆయనకు బిరుదులు మాత్రమే కాదు, అవి అన్నీ సార్థక నామధేయుడు ఆయన. యేసయ్య వచ్చింది ఆశ్చర్యం, ఆయన పుట్టుకే ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం. నీటి మీద నడిచాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. చనిపోయిన వారిని లేపాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆకలి కొన్నాడు, ఆకలి కొనిన అనేకులకు భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు చెప్పాలి 2 చిన్ని చేపలు ఎంతమందికి పెట్టాడు? 5,000 మంది మగాళ్లే. చాలామంది స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. స్త్రీలు ఏం తక్కువ తినరు, కూర్చుని నిదానంగా తింటారు. మట్టానికి నవిలేస్తారు కొంతమంది. మగోడికి కూడా మిగిల్చరు. ఈ అమ్మాయి కూర ఏమి వండలేదా అని నువ్వు తెచ్చావని మళ్ళీ పైగిట్ట మొత్తం తినేసింది, ముక్కుతా పడుకుంది. ఎక్కడికో తిరిగి పొలంలోనూ ఇంకో చోట అదేది రాసి దగ్గరికి వెళ్ళి అటు చూసి ఇటు చూసి, అరే వర్షం వచ్చేది ఎట్టుందని ఆడికి నేను సుఖం లేదు, శాంతి లేదు. వస్తున్నాడు, ఇంటికి వచ్చి ఆగలేదు, కొంచెం అన్నం పెట్టంటే లేచి పెట్టినప్పుడు దాంట్లో కారం వేస్తుంది. ఈ ఇంటి దగ్గర కోడిగుడ్డు కూర వండటం, ఉల్లిపాయలు కొయ్యడం వాడు చూశాడు. కనీసం ఒక గుడ్డు అన్నం ఉంటుంది, ఒక మొక్క అన్నం ఉంటుంది అంటే మొత్తం మింగేసింది. అదేమంటే నువ్వు తెచ్చావని అంటే, ఆయనే తేవాలి అన్నీనే తెచ్చింది, నీ భర్తకు పెట్టవా? కొరత ఎప్పుడు చూసినా. ఎందుకని కొరత? యేసయ్య అద్భుతం చేస్తే 5 రొట్టెలు చిన్న చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. మా ఇంట్లో ఈ రోజు వరకు సర్దుకొని తినండి అనే మాట ఉండదు, ఆ డైలాగ్ అసలు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇస్తాడు, మనం తింటాం అంతే. ఎంతవరకు తినాలో అంతవరకే తింటాం. కుంభం నిండా ఉండి అని మొత్తం ఆంపట్టు పట్టాం. ప్రైజ్ ది లార్డ్. ఆ కరువు తిండి మనకు లేదు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలు శుభ్రంగా తిన్న తరువాత 25,000 మంది ఇంకా మిగిలితే ఎంతమంది? ఎన్ని గంపలైనాయి చెప్పండి అమ్మా? 12 గంపలు మిగిలినాయి. అసలు మన ఇంట్లో మిగులుతుందా? ఎప్పుడు చూసినా తెల్లారితే పడగడుపు, ఎప్పుడు చూసినా మంచినీళ్ళు లేదు, ఎప్పుడు చూసినా చింతపండు లేదు, ఎప్పుడు చూసినా కూరగాయలు లేవు, ఎప్పుడు చూసినా ఏది లేదు, ఎప్పుడు చూసినా అక్కాయ్ కొంచెం పంచదార ఇస్తావా? ఆ వస్తుందంటేనే పారిపోద్ది అవతలకి. ఇదే పంచదారకో ఏదో గిన్నెడు మంచినీళ్ళు ఇస్తావా? కొంతమంది ఇది ఈ అలవాటు, దరిద్రపు అలవాటు. వాళ్ళని పిలిచి అక్కాయ్ అనక ముందే పరిగెత్తుద్ది, అలా అనుకుంటా రాధిక. ఎందుకంటే ఎప్పుడు చూసినా కొరతలే. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేస్తే కొరతలు ఉండవు. ఓ తాబోతుడి కంట కోపం వచ్చిందంట. ఏంటా నువ్వు చెప్పేదే పాస్ గారు? 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి సరిపోయినాయా? ఎట సరిపోతాయ్యా? ఏం తలకాయలు ఏం లెక్క అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, అబ్బాయి నువ్వు జాగ్రత్తగా నువ్వు సరిగ్గా ఇంట్లా
రొట్లంటే మామూలు రొట్లు కాదు, మంగళగిరి కొండంత ఉంది ఒక రొట్టె అన్నాడంట. అద్దిగది అట్ట సరిపోతాయి. వీడు బుర్తకోడి కాకపోతే ఏవయా మంగళగిరి కొండంత రొట్టె అయితే ఎంత పేనం మీద కాల్చాడని అడగొద్దు. అట్ట చెప్తే అర్థమైంది అడికి. అట్టయితే సరిపోతాయిలే, నువ్వు అన్నట్టు ఇంకా బాగా మిగులుతాయి అన్నాడట. మంగళగిరి కొండంత లేదు, మామూలు రొట్టె, కానీ ఆయన ఆశీర్వదిస్తే అది పొంగింది. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం కూడా పొంగాలి, వర్ధిల్లాలి. నీ పశువులు, నీ పొలము, నీ చేతి పని, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, అందులో ఆశీర్వాదం రావాలి. ఏగలగొట్టుకునేది వ్యాపారం కాదు. దీవించబడాలి. నువ్వు, నీ పిల్లలు దీవించబడాలి, వృద్ధి రావాలి. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. ఏ కొదవ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరతలన్నీ తీరుస్తాడు దేవుడు. ఈ క్రిస్మస్ రోజున వాగ్దానం ఇది. ఇంతవరకు నీ జీవితం కొరతలతో ఉండిపోయిందేమో, ఎప్పుడు చూసినా తెల్లారితే పడగడుపులాగా ఉందేమో, కానీ జీవితంలో దేవుని మాట వింటే ఆశ్చర్య కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. లోట్లన్నీ తీరుస్తాడు. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్ పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును. నీవు ఆయనకి ఇచ్చే గుణం ఉంటే దేవుని దగ్గర నుండి పొందుకోగలవు. నీవు ఏ మనసుతో ఇస్తావో ఆ మనసుతో దేవుడు కూడా నీకు సమృద్ధిని ఇస్తాడు. దేవుని ప్రజలారా చూడండి, ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబం కొరకు దేవుడు చేస్తాడు. ఆలోచనకర్త అంటే బుర్ర తక్కువ వాళ్ళకి దేవుడు బుర్రనిస్తాడు. దేవునికి స్తోత్రం. బుర్ర తక్కువని నువ్వు చింతపడుతున్నావా, నాకు తెలివితేటలు లేవు, నేను తిక్కలు వండి అంటారు కొంతమంది. అట్ట ఇతరులకు చెప్పుకున్నందువల్ల నీ విలువేం పెరగదు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. ఆయన సందేహించకుండా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన ఆలోచన, అధిక బుద్ధిని ఇస్తాడని యెషయా గ్రంథంలోనే రాయబడింది. నేను తెలివి తక్కువ వాడిని, తెలివి తక్కువ దాన్ని అని ప్రచారం చేసుకోకు. దాని ద్వారా నీ గౌరవం ఏం పెరగదు. నీవు దేవుడి దగ్గర మోకరించి అడిగితే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త అంట. ఎవరైనా చెప్పాలి, యేసయ్య ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మూడోది బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నా కోసం ఎంత మందిరం కడతారని అడిగాడు ఆయన. సర్వలోకమంతా నిండి ఉన్న దేవుడు ఆయన. నిన్ను వేధించి శోధించే సాతానులకి ఆయనకి పొంతనే లేదు అసలు. ఆయన సర్వలోకానికి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. సాతాను శక్తులన్నీ ఆయన కాళ్ళ కింద నల్లుల్లాగా నలిగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఎదిరించగలిగేవాడు ఎవడు లేడు. నాకు సాటి అయిన వాడు ఎవడు, నాకు పోటీ అయిన వాడు ఎవడు? కమన్ రమ్మనండి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన దేవుడు దమ్మున్న దేవుడు అన్నమాట. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంట ఆయన. ఎలా అంటాడు? కోపం వస్తే ఆయనకి సారా తగినోళ్ళగా లేచిపోతాడంట. ఎట్టగో అసలే యోధుడు, అసలే పరాక్రమవంతుడు. పట్టించాడనుకో ఇక ఎట్లుంటాడు? ఇక ఎవడొస్తాడో రండి అన్నట్టుగా. అంటే తాగుతాడని కదా ఆయన. అట్ట తాగినోళ్ళలాగా రెచ్చిపోతాడంట కోపం వచ్చిందంటే దేవుడికి.
మనం అనుకుంటున్నాము బొమ్మలు చూసి దీంట్లో చూస్తారు మీరు, ఫోటోల్లో చూసి ఇట్లా 2 ఏళ్ళు పెట్టుకుని నిదానం కూర్చుని ఉంటాడేమో నీరసం వచ్చిన వాళ్ళలాగా. యేసయ్యకి నీరసం లేదు. దేవునికి స్తోత్రం. బీపీ పడిపోయిన బొమ్మల్లాగా ఉంటాయి యేసయ్య బొమ్మలు కొన్ని. తప్పది. యేసయ్య అలా లేడు. సర్వశక్తిమంతుడు ఆయన, బలవంతుడైన దేవుడు. ఆయన చేతిలో ఉన్నాం మనం. దేవుని బిడ్డలు ఎవరి చేతిలో ఉంటారు? ప్రభు చేతిలో ఉంటారు. ఎవరి చేతిలో ఉంటారు? ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతిలో ఉండి మనల్ని ఎత్తుకుపోగలిగిన శక్తి కానీ వ్యక్తి కానీ ఎవరు లేడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. మంత్ర తంత్ర శక్తులు దెబ్బకి పారిపోతాయి దేవుని దెబ్బకి. దేవునికి స్తోత్రం. ప్రభువును చూడగానే సాతాను శక్తులు పారిపోతాయి. అంతే. ఏమనుకుంటున్నారు? మా ఇంట్లో సాతాను ఉందయ్యా, శోధన ఉందయ్యా, శోధన ఉండయ్యా. ఏంటంటా? శోధన ఉందయ్యా. ఒక ఇంట్లోనంట రాళ్ళు పడుతున్నాయంట. పొద్దునే చెప్పి అక్కడ రాళ్ళు గెడ్డలు పడుతున్నాయంట. మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయ్యా, దెయ్యాలు రాత్రిపూట నిద్రపోకుండా రాళ్ళు ఇసురుతున్నాయ్యా, గెడ్డలు ఇసురుతున్నాయ్యా అంటే ఓ పాస్ గారు వచ్చి పడుకున్నాడంట. చూస్తానమ్మాయి అట్టు ఇసురుతున్నాయని. ఏం లేదు, చెదలు బట్టి ఇంటికి పైదాకా తాటాకులకన్నిటికీ చెదలు పట్టింది. మధ్యలో ఎలికలు వెళ్ళేటట్టు దురుపుతుంటే రాళ్ళు పడుతున్నాయి నిద్రతో. అదే గడ్డలు పడుతుంటే అమ్మో దెయ్యాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. పాస్ గారికి అర్థమైపోయింది. ఒక్క వారం రోజులు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతే దెయ్యాలను ఎలగొడుతున్నాడంట అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి ఒక వారం రోజులు ఎక్కడో ఉండరు. వాళ్ళు ఊరెళ్ళి వచ్చే లోపల ఈయన ఏం చేశాడంటే ఇల్లంతా ఊడదీయించేసి ఆ తాటాకులన్నీ తగలబెట్టించేసి కొత్త తాటాకులు తెచ్చి శుభ్రంగా ఇల్లు కుట్టించేసి హాయిగా లైన్ చేసి పడేశాడు. వాళ్ళందరూ వచ్చి ఆ రాత్రి ప్రార్థన పెట్టుకు పడుకున్నారు. ఒక్క గెడ్డ పడితే ఒట్టు, ఎందుకంటే మొత్తం పోయిందిగా చేత. ఎట్టుందమ్మంటే హాయిగా ఉందయ్యా, నిద్రపోయిన వాళ్ళు పోయినట్టే, చచ్చిపోయిన వాళ్ళలాగా అంతా పడిపోయాము. ఇంతకాలం నిద్ర లేదు, పిచ్చ మొహాలరా, దెయ్యం లేదు, దేవరా లేదు, పైనుంచి ఎలికలు చెదలు రాలుపుతున్నాయి, ఆ చెదల మట్టి పడుతుంది వాళ్ళ మీద. అది చాలామంది ఊరకే బెదురుకుంటా ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళే ఒక రోజు నువ్వు ముసలాడు రాత్రిపూట లేచి వెళ్తే ఆడి నీడ గోడ మీద పడుతుంది, హోయ్ దెయ్యం వచ్చేసింది అంటున్నాడు. ఆడి మొహం అదే దెయ్యం అంట. కొంతమంది వాళ్ళు సొంత నీడనే నమ్మరు. మన ప్రభు బలవంతుడైన దేవుడు ఉన్నాడని చెప్తున్నాం మీకు. కంగారు పడకండి. ఆయనకంటే బలవంతుడు ఎవడు? యేసయ్యే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మీకు నాకు తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. వాళ్ళు చనిపోయారు. కొంతమందికి భూలోక సంబంధమైన తండ్రులు ఎప్పుడు ఉండరు, చనిపోతారు. మా నాన్నగారు మేము పెంకుటిల్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి చెప్పేవాడు, బాబు ఇల్లు నేను కట్టిస్తా, ప్రక్కనున్న బిల్డింగ్ కంటే ఇంకో బెత్తిరెత్తులో కట్టిస్తా ఆయన చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి. ఆశ్చర్యకరుడైన దేవుడు చుట్టుపక్కల ఇళ్ళన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఇల్లు దేవుడు మా ద్వారా కట్టించాడు. దేవునికి స్తోత్రం. మా తండ్రి చనిపోయాడు, కానీ నిత్యుడకు తండ్రి ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు. నీకు ఒక తండ్రి ఉన్నాడు తెలుసా? నీకు నీ తండ్రి లేడని బాధపడుతున్నావా? నీ కుటుంబంలో నీకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరని కృంగిపోతున్నావా? నాకు సహాయం చేసేవాళ్ళు కూడా కనబడతలేదు అని నువ్వు వెలవెలబోతుందో, నీ మనసంతా బేలగా అయిపోయిందేమో, కానీ నిత్యుడగు తండ్రి నీకున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడివడు, నిన్ను ఏమాత్రమో ఎడబాయుడు. నీ కోరిక తీరుస్తాడు ఆయన. ఏ బిడ్డైనా, ఏ కూతురైనా, ఏ కొడుకైనా దుఃఖంలో ఉంటే తండ్రి తల్లి ఊరుకోలేరు. అలాగే పరలోకపు తండ్రి నిన్ను విడనాడాడు. మనకు తోడుగా ఉండడానికి వచ్చిన వాడు ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మహాకాశాల్లో ఉండే దేవుడు మన మధ్యలో ఉండడానికి వచ్చాడు ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. 5వదిగా సమాధానకర్తయగు అధిపతి. నీ ఇంట్లో సమాధానం లేదా? పొరుగువారితో సమాధానం లేదా? నీ మనసులో నెమ్మది లేదా? యేసుక్రీస్తు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనకి తోడై ఉంటాడు. మనల్ని ఎడబాసే దేవుడు
కాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? వాక్యం మన మధ్యలో ఫలించాలని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆద్యంతములు లేని దేవుడో, మహిపాలనము చేయు మాన్యుడోయమ్మా, లాలి 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 అని బాడరే బాలయేసునకు, లాలి. హల్లెలూయా. లైట్ ఇదిగానే ఉందా? క్యాండిల్ లైట్లు కానీ ఉన్నాయా? ముగించేద్దామా? ప్రేమగల తండ్రి, ఇంతవరకు ఈ ఆరాధన ఎంతో జయకరంగా జరిగించాడు. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, నిత్యుడుగు తండ్రిగా, సమాధానకర్తయుగా, అధిపతిగా మాకున్నావయ్యా. నువ్వు ఉంటే మాకు చాలు. నీ నీడలో నిలిచి ఉంటాం, నీ జాడలో సాగిపోతాం. ఈ క్రిస్మస్ శుభదినాన నీ ప్రజలందరినీ పేరు పేరున ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించు. మా అందరి కొరకు నువ్వు అనుగ్రహించబడ్డావు, మా రక్షణకర్తగా అనుగ్రహించబడ్డావు. నిన్నే మేము ఆనుకుంటున్నాం, నువ్వు మమ్మల్ని ఆదుకునే దేవుడు అని. ఈ లోకంలో వచ్చే ప్రతి కీడు నుండి తప్పించి కాపాడు. నిత్య జీవానికి పాత్రులుగా నీ ప్రజలను చేయండి. ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడయుండునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ తాత అలసిపోయిన తిన్నా మన మధ్యకి వచ్చేసాడు. ఎంత మంచివాడు, దేవునికి స్తోత్రం. ఇంకేమైనా ఉన్నాయా తాత? ఉంటే ఇసిరేసాయి. ఇంకెప్పుడు ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. పలహారం ఉందట, ఎవరు